విమర్శలు తట్టుకున్నారంటే కారణం అదే అని చెప్పి అనిల్ రావిపూడి గారు అయితే ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారనమాట. సో మరి ఆయన అసలు ఏమేమి మాట్లాడారు, ఎందుకు విమర్శలు ఎదుర్కొన్నారు? అండ్ ముఖ్యంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలా మంది తక్కువ డైరెక్టర్లకు ఉన్నటువంటి రికార్డ్ ఏంటంటే ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాకుండా అన్ని సినిమాల్ని సక్సెస్ఫుల్ చేస్తూ అందులో చేసిన వాళ్ళకు కూడా మంచి పేరు వచ్చే విధంగా చేసినటువంటి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మనకు రాజమౌళి గారి తర్వాత అనిల్ గారి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఇప్పటి వరకు 8 సినిమాలు సక్సెస్ఫుల్గా ఎంతో సూపర్ డూపర్ హిట్ చేసి అందులో నటించిన వాళ్ళకు కూడా అప్పటి వరకు అంటే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని పేరుతోని అరే లేదు ఇక మీదట మళ్ళీ కూడా హిట్ సినిమాలు చేస్తారు అనే విధంగా ఒక నమ్మకాన్ని కుదిర్చారు. సో ఇప్పుడు చిరంజీవి గారితోని 9వ సినిమా సంక్రాంతి పండగకి ఎవ్రీ ఇయర్ కూడా సంక్రాంతి పండుగ వస్తుంది అంటే అనిల్ రావిపూడి గారి సినిమా కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే, ఆ సినిమా కూడా ఫుల్గా ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే అనే విధంగా ఆయన ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నారు. సో ఇప్పుడు చిరంజీవి గారు అది కూడా మన వెంకటేష్ గారి కాంబినేషన్లో మనశంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారని సినిమాతోని ఈ సంక్రాంతికి 12కి అయితే రాబోతుందన్నమాట. చాలా మంది ప్రేక్షకులు చాలా ఈగర్గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. సో మరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు మన అనిల్ రావిపూడి గారు తన యొక్క ప్రయాణం గురించి కావచ్చు, అదేవిధంగా ఈ సినిమాలో నటించినటువంటి ఆ హీరోల గురించి, హీరోయిన్ గురించి కావచ్చు, అందరి గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అవ్వడం మనము చూసామన్నమాట. ఎందుకంటే ఈ యొక్క పోటీ ప్రపంచంలో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది అగ్ర కథానాయకులు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళ యొక్క పోటీని తట్టుకొని నిలబడాలంటే అది మామూలు విషయం కాదు. అది కూడా ముఖ్యంగా కామెడీ సినిమాలు చేయాలంటే అది అసాధ్యమైన చాలామంది అంటూ ఉంటారు. సో ఈ కామెడీ పుట్టించడానికి, ఆ సినిమాని పుట్టించడానికి, ఆ కథని పుట్టించడానికి ఎంత కష్టం ఉంటుందనేది ఒక డైరెక్టర్గా నాకు తెలుసు. అండ్ వీళ్ళిద్దరితోని ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, వీళ్ళిద్దరిని కలిపి ఒక సినిమాలో చూడాలని చెప్పేసి చాలా మందికి ఒక డ్రీమ్. సో ఆ డ్రీమ్ని నిజం చేసేటటువంటి ఒక మంచి అవకాశం అనేది నాకు వచ్చింది, అది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నానని చెప్పేసి మాట్లాడారు. సో ఆ తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క పోటీ ప్రపంచంలో చాలామంది కూడా ఎంతోమంది రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉంటారు. అసలు నీవు ఏం సినిమాలు అవి, అసలు నువ్వు నెగ్గుతావా, వీళ్ళతో సినిమా చేస్తే హిట్ అవుతుందా, ఇట్లా అంటే ఈ రకంగాని కాకుండా ఎన్నో రకాలుగా విమర్శలు చేస్తూ ఉంటారు. సో ఆ విమర్శలన్నీ కూడా తట్టుకొని ఇంత స్ట్రాంగ్గా నేను నిలబడ్డాను అంటే ఖచ్చితంగా దానికి కారణం ఎవరైనా ఉన్నారంటే వన్ ఆఫ్ ది ప్రేక్షకులు మాత్రమే. ప్రేక్షకులు ప్రతి ఒక్క సినిమాని చూసి ఆదరిస్తున్నారు, మా మీద ప్రేమాభిమానం కురిపిస్తున్నారు, ప్రతి ఒక్క సినిమాని కూడా మీరు సూపర్ డూపర్ హిట్ చేస్తున్నారు కాబట్టి మేము ఇంకా కూడా సినిమాలు చేయగలుగుతున్నాము. మీ యొక్క అంటే మీరు సినిమాలు చూడకపోతే మేము అసలు 0.0 అని చెప్పేసి చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడడం జరిగిందన్నమాట. సో ఎవరైనా కావచ్చు, ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత చిన్న సినిమా అయినా కూడా ప్రేక్షకులు ఆదరిస్తేనే దాని సినిమా అనేది ఇంకా ముందుకెళ్తూ ఉంటుంది, ఇంకా చాలా సినిమాలు చేస్తూ ఉంటారు. సో మొత్తానికైతే అనిల్ రావిపూడి గారు ప్రేక్షకుల గురించి, ఒక సినిమా గురించి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది.